అందరికీ నమస్కారం. నా పేరు రంగనాథ్. ఈ శ్లోకాన్ని చెప్పేటప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. విపరీతమైన సంతోషంలో చెప్తున్నాను. అక్కడక్కడ కొన్ని పదాలు తడబడితే ఈ ఒక్క వీడియోకి క్షమించండి. ఇక శ్లోకంలోకి వెళ్తే, పార్వతీదేవి అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం చెప్తున్నటువంటి పరమేశ్వరుడు ఏం చెప్తున్నాడు అన్నదాన్ని మీ అందరికీ తెలిసిన శ్లోకమే. ఇప్పుడు నేను కొత్తగా చెప్పేది ఏం లేదు, అయినా సరే చెప్తాను. అది ఎలా చెప్తానో దాని గురించి ఒక్కసారి ఆగి ఈ వీడియో మాత్రం 40 సెకండ్లకు 50 సెకండ్లకు ఆపకండి. కాస్త చివరి దాకా చూసే ప్రయత్నం చేయండి. దాని తాత్పర్యం అర్థమవుతుంది, అంతరంగం అర్థమవుతుంది. అందుకోసం ఈశ్వర ఉవాచ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. ఇది శ్లోకం. ఈ శ్లోకానికి ఉండే అర్థం, ఓ దేవి, శ్రీరామ 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 అంటూ మనోహరుడైనటువంటి రాముని యందే నేను రమిస్తున్నాను. శ్రీరామాను నామం సహస్రనామాలకు కూడా తుల్యమైనది. ఇప్పుడు ఇందులో దీనికి అర్థం ఇంతే. కానీ ఇందులో మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, శ్రీరామ శ్రీరామ అంటూ ఆయన తరిస్తున్నాడు. శ్రీ మహావిష్ణువు ఆ రామచంద్రమూర్తి గురించి తలుచుకొని పరమేశ్వరుడే రమించిపోతున్నాడు. ఇది చిన్నప్పటి నుంచి మనం వింటుందే. కానీ ఆయన ఏం చెప్తున్నాడు? శ్రీరామ 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 రామ రామ ఇతి రమే రామే మనోరమే అని చెప్తారు. రమే, మనసులో నేను రమిస్తున్నాను అని చెప్తున్నారు కదా. అది ఏం చెప్తున్నారు? శ్రీరామనామ తారక మంత్రాన్ని మానసికంగా మనం తలుచుకోవడం వల్ల ఇది విష్ణు సహస్రనామ పుణ్య ఫలితాన్ని మనకు కట్టపెట్టగలదు. అది కదా అర్థం. శ్రీ మహావిష్ణువు యొక్క నామాలకి శ్రీరామనామానికి సంబంధం ఏంటి? ఆలోచించారా? దానికి అర్థం తెలియాలా? నాకు తెలియదు, నాకు నిజంగా తెలియదు. తెలియనప్పుడు ఎందుకు మొదలుపెట్టావయ్యా? ఎందుకంటే అందరూ అరటిపండు ఒలిచి పెట్టడం కుదరదు కదా. కొన్నిసార్లు మనమే సేద్యం చేయాలి, మనమే పాదు చేయాలి, మనమే తోట పెంచాలి, మనమే తెంపుకోవాలి, మనమే మగ్గ పెట్టాలి, మనమే నివేదించాలి, దాన్ని ప్రసాదంగా తినాలి. ఈ ప్రాసెస్ అనుభవించి లాస్ట్ పండు నోట్లో పెట్టుకునేవాడికి, ఆ పండుని రుచి చూస్తున్న వాడికి ఈ మొత్తం ప్రాసెస్ అంతటి వల్ల ఆ పండు రుచి ఎక్కువ తెలుస్తుంది. కాబట్టి శ్రీరామనామ తారక మంత్రం పరమేశ్వరుడు ధ్యానించమని చెప్పాడు. ఆ ఒక్క నామం వల్ల సహస్రనామ ఫలితాన్ని ఇస్తాను అంటున్నాడంటే ఆ నామంకు ఉండేటటువంటి గొప్పతనం ఏంటో తెలుసుకోండి. దాంతోపాటు శ్రీరామ 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 అని చెప్పమన్నారు, కానీ శ్రీరామ రామ రామేతి 3 సార్లు చదవమని చెప్పలేదేమో. కొద్దిగా ఆలోచించండి. మరొక శ్లోకంతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.